మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు దివాకర్ రావు. నేను ఏపీజేఎస్ అమరావతి అనంతపురం జిల్లా చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశానికి గల ముఖ్య కారణం ఏదైతే మా రాష్ట్ర ఉద్యమ కమిటీ అధ్యక్షులైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు ఈ నెల 28వ తేదీ విజయవాడలో రాష్ట్రీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాష్ట్రీయ సదస్సులోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటన కూడా చేయబోతున్నాడు. దాంట్లో భాగంగా మేము ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వం అయితేనేమి, అదేవిధంగా డివిజన్ల నాయకత్వం కూడా ఈరోజు వాళ్ళతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగుల యొక్క హక్కుల కోసం ఏపీజేఎస్ అమరావతి అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు గారు ఉద్యోగుల పక్షాన ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పినప్పుడు, లేదు ఉద్యోగుల పక్షాన నేనున్నాను, నేను పోరాడతానని చెప్పేసి ఉద్యమాన్ని తీసుకొని మేము ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేసుకుంటా ఉంటే, దాంట్లో మొదటి సభను శ్రీకాకుళంలో జూలై 11వ తేదీ, 21వ తేదీ అనంతపురంలో నిర్ణయించడం జరిగింది. కానీ ఏదైతే మా యొక్క ఉద్యమ సన్నద్ధ సభలు ఏర్పాటు చేసుకుంటా ఉంటే, సాక్షాత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రివర్యులకు చెప్పి ప్రభుత్వం సానుకూలంగా ఉంది, వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తాము, కాబట్టి ఆ ఉద్యమ సన్నద్ధుల్ని రద్దు చేసుకొని వచ్చి చర్చల్లో పాల్గొనమని చెప్పారు. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఏదైతే రాష్ట్రము ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందో దానికి ఈ చర్చలకి వివాగతం కలగకూడదని, ఏదైతే ప్రభుత్వం చర్చలు అన్నప్పుడు మన యొక్క ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం అన్నప్పుడు మనం ఆ విధంగా విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే చర్చలకు పోవడం, ఏపీజేఏసీ అమరావతితో గత నెల 10వ తేదీ 11వ తేదీ 2 రోజులు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరలో జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన విధంగానే 22వ తేదీ జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించింది. కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించి 10 రోజులైనా కూడా ఎటువంటి ప్రభుత్వం నుంచి సమాచారం లేదని చెప్పేసి మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశం పెట్టిన తర్వాత, ఆ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత అంటే ఈ నెల 4వ తేదీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్ర ఆదాయంలో 96% ఉద్యోగులకే అని చెప్పడం వల్ల ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తా ఉంది ఉద్యోగస్తులకు అనేది మా ఉద్యోగులకు అందరికీ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నాం. దీంట్లో భాగంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో చూస్తే ఏదైతే 96% ఉద్యోగులకు పోతుందన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే 8/8/26వ తేదీ ప్రెస్ మీట్ మూలకంగా ఏదైతే ఉద్యోగస్తులకి 96% కాదు, మేము చెప్తున్నాము కాగ్ రిపోర్టు ప్రకారం చెప్తున్నాము, కానీ మీరు ఏ విధంగా 96% చెప్పారో మాకైతే తెలియదు, కానీ నేను కాగ్ రిపోర్టు ప్రకారం చూసి చెప్తున్నాను. దీని ప్రకారంగా మొత్తం ఖర్చులో మా ఉద్యోగులకి కేవలం 37% ఖర్చు పెడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఆదాయంలో కూడా, మొత్తం ఖర్చులో కాకుండా మొత్తం ఆదాయంలో కూడా చూస్తే 59% మాత్రమే ఉద్యోగస్తులకి ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ఆదాయంలో చూస్తే కూడా 47%. అంటే కాగ్ రిపోర్ట్ మేరకు ఎన్ని విధాలుగా చూసినా కూడా మా శాతం 59 కంటే మించడం లేదు. కానీ ఏ విధంగా మీరు 96% చెప్పారో మరి మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి మేము కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి. లేని సమక్షంలో రేపు చెప్పాము, ఇదివరకే చెప్పాం ప్రభుత్వానికి కూడా, మీరు 28వ తేదీ వరకు కూడా 27 వరకు కూడా సమయం ఇస్తున్నాం, ఆ రోజు లోపల ఏమైనా స్పందన ఇస్తే పర్లేదు. లేని సమక్షంలో 28వ తేదీ విజయవాడలో రాష్ట్రీయ సదస్సులో మా ఉద్యమ కార్యాచరణ ప్రకటన చేస్తారని మా రాష్ట్ర అధ్యక్షులు తెలియజేశారు. కాబట్టి ఈ చర్యలకు కూడా ప్రభుత్వమే మాతో చేపిస్తుందని మేము అనుకోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము గ్రహించి ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుల్ని పిలిపించి ఏదైతే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏపీజేఎస్ అమరావతి తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. యార్లపర్తి శివానంద రెడ్డి. నేను ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కో చైర్మన్గా ఉన్నాను. ఈ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నాను. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఐఆర్ ఇస్తాం, మంచి పిఆర్సీ ఇస్తాం, ఉద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ కూడా
పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఉద్యోగులు కూడా నమ్మి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి 26 నెలలు దాటిపోయింది. ఇంతవరకు కూడా ఐఆర్ ప్రకటించలేదు. గత ప్రభుత్వం నియమించినటువంటి పిఆర్సీ కమిషన్ చైర్మన్ కూడా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ కమిషన్ చైర్మన్ గారిని కూడా నియమించడం జరగలేదు. ఈ సమస్యలన్నింటి మీద ఇప్పటికి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. రోజువారీ ఖర్చులు అనేటువంటివి, ధరలు అనేటువంటివి ఆ కొండెక్కి కూర్చున్నాయి, కానీ జీతం మాత్రం పెరగడం లేదు. ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు ఇస్తారు, పిఆర్సీ ఇస్తారు, ఐఆర్ ఇస్తారని చెప్పేసి ఇంతకాలం వేచి ఉన్నాం. మొదటి సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి, సర్దుకునేకని చెప్పేసి మేము సమయం ఇవ్వడం జరిగింది. రెండవ సంవత్సరం వేచి చూడడంలో జరిగిపోయింది. ఇక మూడో సంవత్సరం వచ్చింది కాబట్టి ఇక మాలో కూడా ఓపిక అనేటువంటిది నశించిపోయింది. ఇక ఖర్చులకి మా యొక్క జీతాలకి పొంతం లేకుండా పోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పిఆర్సీ ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏర్పడిందని చెప్పేసి తెలియజేసి మేము ఉద్యమానికి సన్నద్ధం. ఎందుకంటే ప్రభుత్వం స్పందించిన పక్షంలోనే మేము ఉద్యమానికి వెళ్తున్నాం. ఉద్యమంలోకి వెళ్ళాలనేటువంటి కోరిక మాకైతే లేదు, కానీ ఉద్యమంలోకి వెళ్లాల్సినటువంటి అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పిస్తూ వచ్చింది. అందుకే ఈ నెల 28వ తారీఖున ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ అక్కడే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ సన్నద్ధం చేసుకోవడానికి ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏపీజేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల కోసం, ఉద్యోగ హక్కుల సాధనకై ఈరోజు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ వాళ్ళు ఒక ఉద్యమ కార్యాచరణను రూపొందించినారు. అందులో భాగంగానే దాదాపుగా 3 మాసాలుగా ఉద్యమం చేపడతా ఉన్నాం. కానీ ఈ 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు తమ ఉద్యోగులపైన శ్వేతపత్రం విడుదల చేస్తూ దాదాపుగా 96% ఉద్యోగ సంఘాల ఉద్యోగులకే పెన్షన్లు కానివ్వండి, జీతాలు కానివ్వండి, దానికే ఖర్చు అయిపోతుందని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాలని ప్రజల్లోకి పంపించడం జరిగింది. మళ్ళీ దానిలో ఇంకో విషయం ఏమిటంటే, మామూలుగా 2024లో 116% ఉన్న ఈ ఖర్చుని నేను 94% వరకు తీసుకొచ్చానని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. సింపుల్గా లెక్కాచారం చూసుకుంటే దాదాపుగా 2024 నుంచి 2024 వరకు ఎటువంటి రిటైర్మెంట్స్ ఉద్యోగస్తులు లేరు. 2024లో దాదాపుగా 13,300 మంది రిటైర్ అయ్యారు. 2025లో 14,000 నుంచి 14,00,000 రిటైర్మెంట్ అయ్యారు. 2025లో దాదాపుగా ఒక 15,000 మంది దాకా అవుతారు. దాదాపుగా మొత్తం టోటల్ ఓవరాల్గా చూస్తే 40,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు. ఆ ఖర్చుని వారు అది చెప్పకుండా మేము ఈ ఖర్చుని ఇక్కడ దాకా తీసుకొచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం చాలా తప్పండి. ఇది ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉద్యోగస్తులను మోసం చేయకుండా వాళ్ళకు రావాల్సిన ఏదైతే పెండింగ్ 5 డిఏలు ఉన్నాయో 5 డిఏలను, పిఆర్సీ కమిషన్ను, తర్వాత ఐఆర్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ 28వ తారీఖు ఏదైతే ఏపీజేఏసీ అమరావతి విజయవాడలో జరుగు ఏదైతే మీటింగ్ ఉందో ఆ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి సురేఖారావు. నేను అనంతపురం జేఏసీ విమెన్ వింగ్కి చైర్పర్సన్గా ఉన్నానండి. గత 3 నెలల నుంచి కూడా మేము ఏపీజేఏసీ అమరావతి పక్షమున ఉద్యోగుల పక్షాన వాళ్ళ వెల్ఫేర్ కోసము ఉద్యమాలు చేస్తూ వచ్చినామండి. ఈ వచ్చినటువంటి ప్రభుత్వము 2.5 సంవత్సర కాలం పూర్తి చేసినప్పటికీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఎంప్లాయీస్కి ఇవ్వడం లేదు. పైగా మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిల్ని ప్రకటించడం లేదు. పిఆర్సీలు ఇవన్నీ కూడా మాకు పెండింగ్ పెట్టినారు. కాబట్టి మేము వీటిని అడుగుతానే వచ్చినాము. కాకపోతే ఇంతవరకు మాకు కేవలం మొండి చేయి మాత్రమే చూపించినారు. 1-2 సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ పెట్టి మినిస్టర్స్తో మాట్లాడించిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపములు వినుకోకుండా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ విధంగా మా యొక్క ఖర్చులన్నీ కూడా కేవలము మేమే ఎక్కువ శాతం తీసుకుంటున్నాము అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు మమ్మల్ని ఇది ఎంతో ఆలోచింపజేస్తూ ఉంది. కాబట్టి మేము కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఉద్యమాలు చేయాలనేది ఆ కార్యాచరణ ప్రకటించడం నిమిత్తమై ఈ నెల 28వ తారీఖు మా రాష్ట్ర కార్యవర్గ
అధ్యక్షులైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మాకు ఒక పిలుపునిచ్చి ఉన్నారండి. మేము ఆ రోజు వెళ్ళి మా యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో అనేది అటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నాము. కాబట్టి ఇంకా జరగబోయే అన్ని అనివార్య పరిస్థితులకి గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా మా బాధలను గ్రహించి మాకు న్యాయం చేసే దిశలో అడుగులు వేస్తారని మేము ఆశిస్తున్నామండి.